పని అయిపోయింది కదా ఇంక అందుకని రా. ఏం పేరు నీ పేరు? సురేష్. వెనకాల అబ్బాయి పేరు? కామేష్ సురేష్. రేపు కూడా ఉందా పని? అదే పొద్దున పూట అయితే అతని పని కదా, అందుకని ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా తీసుకెళ్ళి దింపితే సరిపోయేది. ఏముందిలే ఎక్కడే దగ్గర కాబట్టి పర్లేదులే. మేఘాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతున్నాయో, మబ్బులు మేఘాలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. మేఘాలు నడుస్తుంది కానొస్తుందా, ఇక అలా నడుచుకుంటూ వస్తున్నాయి ఫ్రెండ్స్. మేఘాలు నల్లగా పట్టింది మబ్బు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. గొప్పు తీసి ఆ గొప్పు అంతా కలుపు అంతా ఆ మొద్దుల మీద పెట్టారు ఫ్రెండ్స్. మధ్యలో అంతా తీసి అది దాంట్లో పెట్టారు. ఆ మొద్దులు నరికిన మొద్దుల మీద పెట్టారు. అంతా ఆ నరికిన మొద్దుల మీద పెట్టారు. ఆ తీసిన కలుపు మొక్కలన్నీ, ఆ గడ్డి పిచ్చి చెట్లు అన్నీ తీసి ఆ మొద్దుల మీద పెట్టారు. పోడి వ్యవసాయం జొన్నలు చల్లారు ఫ్రెండ్స్. ఇందులో జొన్నలు చల్లి కలుపు గొప్పు అంతా తీసి ఆ మొద్దుల మీద పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఆ తీసిన గొప్పు కలుపు మొక్కలన్నీ ఆ మొద్దుల మీద పెట్టారు ఫ్రెండ్స్. తీసిన కలుపు అంతా చూడండి ఫ్రెండ్స్. పోడి వ్యవసాయం. హాయ్ ఫ్రెండ్స్, పోడి వ్యవసాయం చూడండి. ఆ కలుపు గడ్డి అంతా మధ్యలో తీసి ఆ నరికిన చెట్ల మీద పెట్టారు ఫ్రెండ్స్. ఆ గడ్డి కుప్పలు ఇవి చూడండి. ఇక అవన్నీ కలుపు, ఆ కలుపు అంతా తీసి ఆ డస్ట్ ఆ గడ్డి కుప్పలన్నీ ఆ నరికిన మోళ్ళ మీద పెట్టారు ఫ్రెండ్స్. అవి ఇంకా ఆటోమేటిక్గా ఎండిపోతాయి. అందుకని వాళ్ళు చూడు ప్లానింగ్ ఎలా చేసుకున్నారు ఆ ట్రైబల్స్ గిరిజన ప్రజలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూలిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వాతావరణం ప్రశాంతంగా మబ్బు నల్లగా పట్టింది ఫ్రెండ్స్. ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ వాతావరణం. లేదు రాళ్ళు కానీ వచ్చింది. అర్థమైందా? అది అదే నేను ఇది ఇక్కడ గుమ్మి ఉండేది కలిపి కూర్చారుగా. అదే ఏం పేరు నీ పేరు? నాగేష్. పిల్లల పేరు? అర్జున్. ఇంకొకటి పేరు? దుర్గా ప్రసాద్. ఓకే. అల్లు అర్జున్, దుర్గా ప్రసాద్, నాగేష్. అల్లు అర్జున. అల్లు అర్జున్, దుర్గా ప్రసాద్, నాగేష్. క్లైమేట్ బాగుంది, మబ్బులు మేఘాలు. ఫ్రెండ్స్ వీళ్ళకి లిఫ్ట్ ఇచ్చాను. 3 కిలోమీటర్లు నడవాలి ఫ్రెండ్స్ మనం లిఫ్ట్ ఇవ్వద్దు. లిఫ్ట్ ఇచ్చాం కాబట్టి వీళ్ళు సేవ్. ఫ్రెండ్స్ రైతులు తీసుకెళ్తున్నారు కదా కట్టలు, 1/2 కిలోమీటర్ మోసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్ నారు. హాయ్ ఫ్రెండ్స్, రైతులు కష్టాలు చూడండి ఫ్రెండ్స్. నారు కట్టలు ఎలా మోసుకెళ్తున్నారు. ఏ ఊరు ఇది? అనసభద్ర పనసభద్ర? అనసభద్రనా? ఓకే. అక్కడి నుంచే అప్పుడు అల్లాగుడ్డి కాడికా? 1/2 కిలోమీటర్ ఉండిద్దా, కిలోమీటర్ ఉండిద్దా?
బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. ఈ బెమ్మజీవుడు నాగజీవుడు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కాయలు పడతాయి ఎర్రగా. ప్రస్తుతానికి వీటికి లేవులే ఫ్రెండ్స్. ఉంటే చూపించండి, తింటారు. ఎర్రగా ఉంటాయి కాయలు. అవి ఇక్కడ పడుతుంటే అయిపోయినట్టుంది. చెట్లు కుప్పలు కుప్పలు ఉన్నాయి. అయినా ఒక చెట్టుకి కూడా పండ్స్ లేవు ఫ్రెండ్. ఏం పేర్లు మీ పేర్లు? ఇటు వచ్చినప్పుడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవడానికి లే. సీతన్నాను, ఇంకొక అతని పేరు ఏది నీ పేరు? సీతన్న సుబ్బ. నేను ఎప్పుడు వస్తుంటాలే అటు మొక్క. నేలేమి మొక్క ఫ్రెండ్స్. నేలేమి ఔషధ గుణాలు గల మొక్క ఇది. నేలేమి ఈ ఆకు తింటేనే నోరు అంత కషాయం గంట దాకపోదు ఫ్రెండ్స్. నోరు ఆ సేదు అంత సేదు, కటిక సేదులో కల్లా ఏం రా సేదు అంటే ఈ నేలేమి మొక్క అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీని గురించి తెలిసిన వాళ్ళకి అంత సేదు అనేది తెలిసిద్ది. అంత నిజంగానే అంత సేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పైన కొండ ఉంది, మధ్యలో మేఘాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆ పైన కొండ ఉంది, మధ్యలో మేఘాలు, మళ్ళీ కింద కొండ చూడండి ఫ్రెండ్స్. వాతావరణం అలాగ ఉంది గట్ట. ఇక మేఘాలు ఇక ఫ్రెండ్స్, కొండల మధ్యలో మేఘాలు. ఇక్కడ రియల్గా చూస్తే ఇంకా బాగుంది ఫ్రెండ్స్. సెల్ లాంగ్ లెంత్ కెమెరా పనిచేయదు కాబట్టి అలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. అది కింద సార్లాగా మేఘాలు, ఆ పైన కొండ, మళ్ళీ కింద కొండ. మంచి లొకేషన్ ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన లొకేషన్. మంచి లొకేషన్ ఏరియా ఫ్రెండ్స్. రియల్గా చూస్తే కళ్ళు జిగేలమంటాయి. అంటే మంచి వాతావరణం ఇవాళ అలాగ ఉంది కాబట్టి. కొండల మీద మబ్బులు చోట కొండలు భలే ఉంది ఫ్రెండ్స్ ఏరియా. ఏం మొక్క ఫ్రెండ్స్ ఇది? నేలేం మొక్క. ఇది ఒక్క చిన్న రెబ్బ జస్ట్. ఇదిగో ఫ్రెండ్స్, ఇంత కాదు. ఇదిగో ఇందులో ఇంత చిన్న ఈన. ఇదిగో ఫ్రెండ్స్, ఈ రెప్ప మనం నోట్లో వేసుకొని తింటే కటిక సేదు ఫ్రెండ్స్. ఈ సేదు ఎంత సేదు అంటే భరించలేనంత సేదు వస్తుంది ఫ్రెండ్స్. ఇది షుగర్కి పనిచేస్తుంది అంటారు ఫ్రెండ్స్. దీన్ని తీసుకెళ్ళి నూరుకొని ఎండబెట్టి, ఇది ఎండబెట్టిన ఈ పొడి ఉండలు చేసుకొని తింటే షుగర్కి పనిచేస్తుంది అంటారు ఫ్రెండ్స్. నేలేం మొక్కని గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఎవరైనా దీని గురించి చాలా ఔషధ గుణాలు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో ఇవన్నీ ఫ్రెండ్స్ నేలేం మొక్కలే ఫ్రెండ్స్. లొకేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్లా ఉందో. కొండ ప్రాంతం, గ్రాఫిక్స్ కాదు ఫ్రెండ్స్, రియాలిటీ. మబ్బులు మేఘాల మీద పూల చెట్టు పొదలుగా ఎంత ఎత్తున ఉందో చూడండి. ఈ కొమ్మలు ఆకులు ఎలా ఉండే చూడండి ఫ్రెండ్స్. ఎంత పొద, ఒక్క మొక్క ఎంత పొద అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతలా ఉన్నాయో ఏళ్ళలో కాళ్ళు పొద చూడండి. కొమ్మలు అల్లుకొని అంత ఇది అయిపోయింది. మొగల పూల పొద. ఇటుకడికి రోడ్స్ బీభత్సంగా వచ్చినాయి ఫ్రెండ్స్. పూలు చెట్లు కాడికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ మొగల పూల చెట్లు ఫ్రెండ్స్ అల్లగా తెల్లగా కానొస్తున్నాయి. అల్లది ఆడవ పువ్వు అల్లది గొడబడింది. అది ఒకటి. మొత్తం అక్కడ 3 పువ్వులు కానొస్తున్నాయి ఫ్రెండ్స్. మొగల పూలు అవి చాలా ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కొయ్యటానికి అందవు. ఇక్కడ కట్టలాంటిది కర్ర కావాలి ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ ఈ చెట్టు కాడికి వచ్చాను. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది మొగల పువ్వు. ట్రై చేస్తాను, అందిద్దాం, చూద్దాం.
ఇక ఫ్రెండ్స్ ఇవి మొగలపూ చెట్టు, ఇవి మొగలపూ మొక్క ఎలా ఉంది ఫ్రెండ్స్. మొగలపూ ఫేమస్ అంటారు, మంచి సిమెంటెడ్. ఈ మొగలపూ ఆయిల్ కేజీ 3.5 లక్షల రూపాయలు ఉన్నదంట ఫ్రెండ్స్. మీరు గూగుల్లో కొట్టుకొని యూట్యూబ్లో కొట్టుకొని చూడండి ఫ్రెండ్స్, దీని వాల్యుబుల్ ఎంతో తెలిసిద్ది. వీటి నుంచి ఆయిల్ తెస్తారంట ఫ్రెండ్స్, ఈ పువ్వుల నుంచి. మొక్కజొన్న ఉడిచారు ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉండి చూడండి ఫ్రెండ్స్. తారులు మనం వ్యవసాయంతో చేస్తాం, వీళ్ళు మాన్యువల్గా చేస్తారు ఫ్రెండ్స్. మాన్యువల్గా చేయటం వల్ల తాడుకి మధ్యలో దారాలు కట్టి చేస్తారు ఫ్రెండ్స్. అందువల్ల ఇది చాలా నీట్గా అసలుకి దుక్కి ఎట్టకుండా సరే ప్లాంటేషన్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఆ దారం ముడుపు కట్టిన కాడల్లో ఉడుతారు. ఈ మొక్కలు పెద్ద అయినాయి, కొంచెం దీనికి బలం వేశారు ఫ్రెండ్స్. గులకలు కలిపి పాదుల కాడ బలం వేశారు, ఎరువు. ఒక రైతు చిన్న చూడండి ఫ్రెండ్స్, మొక్క కాడ బలం వేయాలంటే ఎంత టైం పట్టిద్దో మొక్కకి వేసారు ఫ్రెండ్స్ బలం. ప్రతి మొక్క కాడ బెత్త గ్యాప్లో గులకలు కలిపి, ప్రతి మొక్క కాడ బెత్త గ్యాప్లో గులకలు కలిపి వేసారు ఫ్రెండ్స్. అది తెల్ల గనత్తుంది, అది బలం వేసింది. అవి పాదుల కాడల్లో వేసారు ఫ్రెండ్స్. ఇది రైతు కష్టం అంటే ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. మేఘాలు కొండల మీద దిగినాయి, ఈ మేఘాలన్నీ కొండల మీద దిగినాయి ఫ్రెండ్స్. వాతావరణం బాగా ఆహ్లాదకరంగా ఉంది. మేఘాలు మొత్తం కొండల మీదకి దిగినాయి ఫ్రెండ్స్. మంచి లొకేషన్, హ్యాపీగా ఉంది. ఈ ఆవులు గొర్రెలు కలిసే వెళ్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేఘాలన్నీ కొండల మీద కట్ట దిగినాయి. చుట్టూరు కొండలే. ఇదిగో ఫ్రెండ్స్, అదిగో పైన కొండ, మధ్యలో మేఘాలు, ముందల కొండ, వెనక కొండ, మధ్యలో మేఘాలు ఉండే ఫ్రెండ్స్. మొత్తం చుట్టూరు కొండలే, కొండల చుట్టూరు మేఘాలు. అదిగో ఫ్రెండ్స్, అక్కడ ఆ పైన కొండ, ముందల కొండ, మధ్యలో మేఘాలు. నాకు డైరెక్ట్గా చూస్తే మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణం మబ్బులు చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఆ కాకి చూడు తన పిల్లకి నోట్లో తీసి అట్టబెడుతుంది ఫ్రెండ్స్. పిల్ల అరుపుతుందని. అదిగో ఫ్రెండ్స్, కాకి ముద్దు, ఎలక పిల్ల ఎలక ముద్దు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా పెడుతుంది కాకి. ఆహారం తెచ్చుకొని తన నోట్లో తీసి పిల్ల నోట్లో పెడుతుంది. పిల్ల అరుపుతుంటే ఫ్రెండ్స్, ఇందాక వీడియో తీసేది ఫ్రెండ్స్. భోజనాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. భోజనాలు బాగానే ఎక్కువ మంది వచ్చారు ఫ్రెండ్స్, బాగానే జరుగుతుంది.
కార్యక్రమంలో కూడా మనం కూడా ఒక 5 కిలోల బియ్యం టిక్కి ఇచ్చాం ఫ్రెండ్స్. ఏదో మన శక్తి తగ్గట్టు ఫ్రెండ్స్. ఈ అన్నదాన కార్యక్రమానికి మనం కూడా ఒక 25 kgs బియ్యం టిక్కి ఇచ్చాం ఫ్రెండ్స్. మన ఇంట్లో తినే బియ్యం. దేవుడు చల్లగా చూడండి. ఇక్కడ 1500 2000 మంది భోజనాలు అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం మనం కూడా ఒక 25 kgs బియ్యం టిక్కి ఇచ్చాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురు పౌర్ణమి. సాయిబాబా భోజనాలు వండుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 2000 మంది భోజనాలు పెడతారు ఫ్రెండ్స్ ఈరోజు. పంపించావా? నేనే ఫ్రెండ్స్ వంట మాస్టర్. అది రుద్రాక్షి మొక్క చెట్టు. ఇది రుద్రాక్షి మొక్క. ఇది ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క. డ్రాగన్ ఫ్రూట్స్ కాయ. హాయ్ ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్స్ కాయలు. న్యూ ప్లాంటేషన్, 8 month ప్లాంటేషన్ ఫ్రెండ్స్. బాగానే పడ్డాయి కాయలు. 4 మొక్కలు నాటారు. ఇప్పుడు ఎక్కడ 3, 2, 5, 4, 9, 10 కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు మొక్కకు 2 కాయలు కడిగి పడ్డాయి. ప్రెజెంట్ రూట్స్ వచ్చి ఎందుకు ఇప్పుడు వద్దులే. మేము పోతాయి. ముందుడిసిన వరకు వచ్చింది. కలుపు మళ్ళీ బీడేసిందిగా అని గొప్ప ఎన్ని మొక్కలు కడదవేరు? మొత్తము 35 వేరా ఇవాళ. డ్రాగన్ ఫ్రూట్స్ కాయలు పడ్డాయి ఫ్రెండ్స్. ఈ నాటి 8 నెలలు అవుతుంది మొక్కలు. కాయలు బాగానే పడ్డాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క కాయ 1/2 kg ఉంది. 400 grams 1/2 kg ఉంది ఫ్రెండ్స్. కాయ బాగానే వెయిట్ ఉంది కాయలు. డ్రాగన్ ఫ్రూట్స్ కాయలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ పచ్చికాయలు ఈ పండినాయి. తోట గుత్తులు మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ దిగుబడి. ఫ్రెండ్స్ కాయ జట్టి జంటకాయలు వేసిన ఫ్రెండ్స్. బాగానే అండి కోవులకి నీకు 2 టెంపొద్దా బోర పసుకొట్టాను అందుకు భయం టెంపలే.
ఏం కాదు. ఏంటి మరి సేమ్ ఇస్తున్నా వాకాయ మొక్కలు, వాకాయలు. అవును అవును ఎవరు లేరు. వీడియో తీసి పెడతాం. వాకాయలు గుత్తులు గుత్తులుగా కాసింది ఫ్రెండ్స్. అవసరం లేదు. పోడు ఎంతమంది? 10 మందిది ఆ పోడు. ఇదంతా ఎవరికి వాళ్ళకి మధ్యలో అద్దులు పెట్టుకున్నారా? అది అలా రౌండ్ ఆకులు వేసింది. అలా ఒకళ్ళు అంటగా అదే మొత్తం శుభ్రం చేశారు. ఇప్పుడు ఇట్లా శుభ్రంగా ఉన్నప్పుడే ఈ రాళ్ళు నెనుక్కోవడానికి అవ్వదు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా పెరిగి గడ్డి వచ్చింది అనుకో, ఇంకా నెనకటానికి అవ్వదు, కానరావు. ఇప్పుడైతే ఏంటంటే చినుకులు పడ్డప్పుడు ఏదన్నా ఉందనుకో అది బయటికి బయలుదేరి. మీరు కూడా ఇక్కడే కాదు, కొండల కల్లి వెళ్తారు కదా, అలా దూరం అనుమానం ఉండి మంచిది దొరికింది అనుకో, రాయి డౌట్ ఉండరు, అవి తెచ్చి ఇంట్లో పెట్టేసి. ఈ నిమ్మగడ్డి కూడా మీదేనా? ఇది ఆ కింద నిమ్మగడ్డి ఏది? లేడింగ్ పాకలా శీలవాడా? లేడింగ్ పాకలేనా? గణపతిలా గారు తెలుసా లేడింగ్లో? అదే ఆయన మా కాయలు ఎత్తుంటాడులే. ఆయన బాయిలేర్లు 2 బాయిలేర్లు పెట్టించింది కూడా మేమే. కుమ్మరిపుట్లో అబ్బా ఆయన ల్యాండ్ కాడ 2 బాయిలేర్లు పెట్టాడు. ఫ్రెండ్స్ ఈసీ ఫారంతో కోళ్ళు పెంపకం. ఫ్రెండ్స్ ఈసీ ఫారంతో కోళ్ళ పెంపకం అంతా ఈసీ ఫారంతో కోళ్ళ పెంపకం. ఫ్రెండ్స్ ఇందులో బాగుంది ఫ్రెండ్స్ కోళ్ళ ఫారం. ఫ్రెండ్స్ ఈసీ ఫారంలో కోళ్ళు పెంచితే 35 రోజుల నుంచి 40 రోజులకి నీకు దిగుబడి వస్తుంది, మొత్తం అయిపోద్ది. ఫ్రెండ్స్ ఇది ఈసీ ఫారంలో పెంచిన కోళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియా జెండా చూడండి ఫ్రెండ్స్, గాలికి రెపరెపలాడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మన ఇండియా అలా రెపరెపలాడుతూ ఉండాలి, ఆకాశం అద్దుగా. ఇండియా చెలరైపోవాలి ఫ్రెండ్స్, అలాగా రెపరెపలాడాలి మన ఇండియా డెవలపింగ్.
హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఏమండి వాళ్ళందరూ అక్కడే నుంచుంటే అక్కడే అనుకున్నారు లేదా భయ్య. కొండ మీదకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అల్లా కానొచ్చేది అది కొండ ఫ్రెండ్స్, అల్లది అక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కొండ ఫ్రెండ్స్. తీసుకో ఐదులు దాగా మజ్జిగ చల్లగా బాగున్నాయి, తీసుకోండి అందరూ. గిరి ప్రదక్షిణకి దారి ఫ్రెండ్స్. ఇది దారి కోటప్పకొండ చుట్టూరు 4 కిలోమీటర్లన్నర వస్తుందంట ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ. నేను బైక్తో అలా గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్. హై ఫ్రెండ్స్, కోటప్పకొండ వెళ్ళి ఆర్చి. హై ఫ్రెండ్స్, కోటప్పకొండ వెళ్ళి ఆర్చి. కోటప్పకొండ వెళ్ళి ఆర్చి. ఫ్రెండ్స్, ఆ పైన కానొచ్చేది వినకొండ పిడుగురాళ్ళ ఒంగోలు. అవును, వాళ్ళు సర్దుకోవాలి కదా. ఇట్లా రా కాల్ చేయమాకు వద్దు నువ్వు. అందరూ దేనికి వచ్చారు రా, ముందు కోసమే అందరూ మాట్లాడమాకు. ఒకసారి వాళ్ళు చెప్పాడంటే ఊరుకో.
హాయ్ ఫ్రెండ్స్, మా ఊరికి వెళ్తున్న సొంత ఊరికి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అండర్ గ్రౌండ్లు ఎలాగుండయో. సొంత ఊరికి వచ్చాను ఇవాళ. సొంత ఊరికి వెళ్తున్నాను. 650 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి సొంత ఊరికి వెళ్తున్నా ఫ్రెండ్స్. నీళ్ళల్లో కూడా నడుచుకుని వచ్చాను. అండర్ గ్రౌండ్ వాటర్, రైల్వే ట్రాక్ అండర్ గ్రౌండ్ వాటర్ ఫ్రెండ్స్. పల్లివేలుగు బస్సు గుంటూరు టు నరసాపురం. విజయవాడ కృష్ణా బ్యారేజ్ ఎండిపోయింది ప్రస్తుతానికి. కనకదుర్గం టెంపుల్ అల్లడిదిగో ఫ్రెండ్స్, కనకదుర్గం టెంపుల్ అక్కడ ఉంది. కృష్ణా నది, విజయవాడ కృష్ణా బ్యారేజ్. ఫ్రెండ్స్, విజయవాడ కృష్ణా బ్యారేజ్, కృష్ణా బ్రిడ్జి. గుండ్రే రెడీగా ఉండండి, వేరే బస్సు ఎక్కిచ్చేస్తా.
వేరే బస్సు ఎక్కించావా? మాదే ఈ గ్యాస్ అయిపోయింది. గ్యాస్ ఎక్కిస్తా కాపుతున్నాం బండి గోడ గోడ చేసి. అది పెట్టుకున్న తర్వాత నేను సొమ్ము పెట్టుకొని ఆల్కంత బాధ్యత లేదు. అంకుల్ మీకు అదే అంకుల్ అంటున్నాను. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు, సినిమా బయట సౌండ్ రాదు కదా, అన్ని సౌండ్ రావు, ఏది చేయరు, పక్కకి ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ పొద్దున్న అంతాను 65 సంవత్సరాలు తాగారండి నేనా అలా మందులు ఎస్ఐలో అయితే మనకు ఈ పొద్దున రోడ్డు చేస్తున్నాం. నీకు అది కూడా చెప్తాను. ఈ విషయం అంత మంచిగా ఉన్నప్పుడు ఆ పార్టీ ఆలోచించట్లేదు. అది ఎందుకంటే మనము పలానా కారుకి వెళ్తాను, పలానా కారు ఏదో పాటలు పెట్టుకొని వెళ్తామని మనం ఉన్నాం అంతే. ఆర్టీసీ బస్సులోనే ఎందాక వస్తే మామూలు పక్కలు పెట్టుకొని పాట వేసుకున్నాం. వాటర్ బాటిల్స్, ఎన్ని బాటిల్స్, బిందెలు, బాటిల్ అన్నీ తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఫిల్అప్ చేసి ఇస్తాం ట్యాంక్కి, వీటిలో మిషనరీ ప్లాంట్ రన్నింగ్ అవుతుంది లోన. ఈ ట్యాంక్కి వీళ్ళు బయట పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా తాతగారు తిరుమల శెట్టి సూర్యనారాయణ నాయుడు గారు కింగ్. ఎన్నో ఎంతెంతో ప్రయోగాలు చేసిన కింగ్. ఈయన వారసులుగా పట్టడం మా అదృష్టం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూరి రథయాత్ర. ఇక్కడ కూడా జగన్నాథం కోవాలి ఫ్రెండ్స్. రథయాత్ర ఇది రథం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బయలుదేరు వంట అవుతుంది. ఇతను కాళ్ళవుడు ఆయన కష్టపడుతుంది ఫ్రెండ్స్. 2 కాళ్ళవుడు నా బయలుదేరు నేను సాతే అది ఉండట్లేదు ఆ బాయిలేరు.
ఇంకేసార్లు దిగు కడుగు మొదలు కడుగు. పనస చెట్టు, పనసకాయలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ దూడ మెల్లలో డబ్బాలు వేసారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ దూడ మెల్లలో డబ్బాలు వేసండి. మనం తిందాం. అత్తంటే ఇల్లు చెట్టు మీద చేస్తారు. మిల్క్ వాటర్ బాటిల్తో పెట్టుకున్నారు పిల్లలందరూ. హాయ్ ఫ్రెండ్స్, బ్రిడ్జి గడ్డి కట్టలు కడుతున్నారు ఫ్రెండ్స్. కట్టలు కట్టి బాయిలర్ కాడి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి కోసిన గడ్డి నిన్న కోసారు. ఇది వాళ్ళు బాయిలర్ కాడికి మోసుకెళ్తున్నారు. అలాగా బాయిలర్ కాడికి తీసుకెళ్తారు. చేలో కట్టి వాళ్ళు కడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, లెమన్ గ్రాస్ గడ్డి కోసారు. కటింగ్ అయిపోయింది. కట్టలు కట్టి బాయిలర్ కాడికి మోస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళంతా జనాలు
కోసిన గడ్డి కడుతున్నారు, కట్టి మోస్తారు. నిన్న కోసారు, వాళ్ళు కడుతున్నారు ఫ్రెండ్స్. లెమన్ గ్రాస్ గడ్డి కట్టలు కట్టుకొని మోసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. అంత ఇక్కడ బయలుదేరి దగ్గరికి మోసుకెళ్తున్నారు. కట్టే వాళ్ళు కడుతున్నారు, మోసే వాళ్ళు మోస్తారు ఫ్రెండ్స్. ఇదిగో నా వెనకాల కానొస్తుంది, ఇది మొగలి పువ్వు పొద ఫ్రెండ్స్. మొగలి పువ్వు వాళ్ళ ఎక్కడికి వెళ్ళారు? ఇదే పత్తి ఉడుస్తారమ్మా? అదే ఈ అమ్మ గొప్ప కలిసిపోయింది. కొద్దిగా నీళ్ళయ్యో తల్లి, నువ్వు ఒక్కదాన్ని తాగేకో. ఆ అమ్మ అలిసిపోతుంది. తాగే అమ్మ, తాగే అమ్మ. నిన్న వర్షం పడటం వల్ల వాటర్ ఫాల్ వస్తుంది. చిన్నది వెళ్ళదు కదా ఈ వాటర్ ఫాల్. రకంగా వస్తుంది ఫ్రెండ్స్, పర్లేదు. వాన పడింది, వాన పడటం వల్ల వాటర్ ఫాల్ వస్తుంది. వాటర్ ఫాల్ కాడికి అలాగే వెళ్తున్నా. వాటర్ ఫాల్ కాడికి నడుచుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్. నిన్న వర్షం, పెద్ద వర్షం పడటం వల్ల వాటర్ ఫాల్ కత్తి వస్తుంది. నవంబర్ నెలలో అయితే బాగా వస్తుంది వాటర్ ఫాల్. ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ అక్కడ ఉంది పెద్ద. వద్దంటే నీదేట అన్నారు, కలెక్టర్ రాశాడు. తొలిసరికి ఆల్దనేసరికి నీళ్ళు మళ్ళీ ఏమన్నాను. హాయ్ ఫ్రెండ్స్, బయలుదేరి అంటే బండి మీద లాక్కి వెళ్తున్నారు చూడు. హాయ్ ఫ్రెండ్స్, బండి మీద జాగిల్లి హాయ్ ఫ్రెండ్స్, తీగల వంతెన ఊగుతుంది, జంప్ చేస్తుంది, మొత్తం ఊగుతుంది. కింద ఆధారు లేదు కదా, ఏమైంది తొట్టి మధ్యలో పిల్లర్స్ లేదు కదా, మొత్తం ఆధారు అంతా ఇదే కదా లోడింగ్, అందుకని మరి సపోర్ట్. దీనికే ఇలాగ అనుకుంటే ఈ టెమ్మ మొగుళ్ళు మరి ఇంక వాటికి ఇంక మనకి మైండ్ పిచ్ అయిపోతాం, భయపడి బ్యాంగ్ అయిపోద్ది. పడిపోయిందిరా బ్రిడ్జి, బ్రిడ్జి ఇరిగిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడు నువ్వు గుండె జిల్లి సిడిగొండాలి ఈరోజు. ఏడ దిగుతాం కిందకే, ఈ ఊరు కాదులే.